ఒక్కసారి మేఘం యొక్క మహిమలోకి మోషే ప్రవేశించిన తర్వాత ఇక మోషే ఎవరికి కనిపించట్లేదు. చివరికి జాషువా కూడా కనిపించట్లేదు. మోషే చివరికి ఆ మహిమలో తాను ఏమైపోయాడండి, ఏకము అయిపోయాడు. మిగతా అందరూ మహిమను దూరం నుంచి అడ్మైర్ చేశారు, కానీ మోషే ఆ మహిమను మోయడానికి తెగించాడు. ఎవ్రీబడి అడ్మైర్డ్ ద గ్లోరీ. మోసెస్ క్యారీడ్ ద గ్లోరీ. హి ఎంటర్డ్ ఇంటూ ద క్లౌడ్. ఆయన క్లౌడ్ లోకి వెళ్తే అహరోను క్రౌడ్ లోకి వెళ్ళాడు. ఈ మోషే ఏమో మహిమ మేఘంలోకి వెళ్తే అహరోను ప్రజల సహవాసంలో కిందకి దిగేశాడు. ఒక వ్యక్తి కిందకు దిగుతున్నాడు, తమ్ముడేమో పైకి ఎక్కుతున్నాడు. మోషే పైకి ఎక్కుతున్నాడు, అహరోను కిందకు దిగుతున్నాడు. ఆత్మీయాత్రలో మనలో చాలా చాయిస్లు ఉంటాయి. దేవునికి దగ్గరగా మహిమలో మేఘంలో ప్రవేశించవచ్చు, కొండ దిగి ప్రజలకు దగ్గరికి వెళ్ళొచ్చు. ప్రజలకు దగ్గరికి వెళ్ళాలని కోరుకున్న అహరోను పరిస్థితి ఏమైంది? కిందకు దిగాడు, ప్రజల మధ్యలో ఉన్నాడు. వాళ్ళు వచ్చి అన్నారు, ఈ మోషే ఏమైపోయాడో, ఎందుకు అనిపించట్లేదు? మోషే ఎక్కడున్నాడు? మేఘావృతం అయిపోయిన మహిమలో తన సంచారం అంతా తన మీద మేఘం అంతా కూడా తను ఏం చేసింది? కప్పేసింది. ఎలా కనిపిస్తాడు నీకు మోషే? ఈ మోషే ఏమైపోయాడో? మేఘం మీదకి వెళ్తున్నాడు, దేవుడే రమ్మని చెప్పాడు. ప్రజల ఒత్తిడికి బానిస అయిపోయాడు. ప్రజలతో స్పెండ్ చేసిన వ్యక్తి చివరికి ప్రజల మనసులో ఏముందో దాన్నే బయటకు తీసుకొచ్చాడు. తన చేతుల ద్వారా దాన్ని ఏం చేశాడు? విగ్రహంగా మార్చాడు. వారి కష్టార్జితమైన బంగారం 430 సంవత్సరాలు ఆస్తిని తెచ్చి దేవుడు వారికి ఇస్తే, ఒక్క పూటలో మీ ఎవరెవరు బంగారం ఉందో తీసుకురండి అంటే అందరూ బంగారం తీసుకొచ్చారు. దాన్ని పూత పోసిన విగ్రహంగా మార్చేశారు. ఆ విగ్రహంలో కన్వర్ట్ అయింది. వారిలో ఉన్న డబ్బు ఇప్పుడు దేనిగా మారింది? విగ్రహంగా మారింది. ఆ విగ్రహాన్ని తర్వాత మనకు తెలుసు, దేవుని ఉగ్రత వచ్చింది, దాన్ని కాల్ చేసి నీళ్ళలో ఏం చేశారు? కలిపేశారు. ఇప్పుడు ఆ బంగారం అంతా నీళ్ళలో కొట్టుకుపోయింది. ఆస్తి మిగలేదు, 430 సంవత్సరాల సంపాదన మిగలేదు. విషాదం ఏంటంటే వాళ్ళందరూ కూడా కింద దిగంబరులు అయిపోతే అహరోను ఎందుకు ఇదంతా పొరపాటు జరిగిందని ఒక్కసారి వెనకలు తిరిగి చూస్తే ఒకటే, క్రౌడ్ వర్సెస్ క్లౌడ్. మేఘము మనుషులు. చాయిస్ ఈజ్ అవర్స్.